నా పేరు శ్రావ్య. నా వయసు 6 సంవత్సరాలు. ముందుసారి నేను ఇండియాకు వెళ్ళినప్పుడు మా మామయ్య పెళ్లి జరిగింది. మా మామయ్య పెళ్లికి నేను, మా తాతయ్య, మా అమ్మమ్మ శుభలేఖలు ఇవ్వడానికి వెళ్ళాను. అది అయిన తర్వాత పిఠాపురంలో మా మామయ్య పెళ్లి జరిగింది. అప్పుడు నేను వెనకాతల కూర్చొని తలంబరాలని పట్టుకున్నాను. నేను మా నాన్న బయటకు వెళ్ళి బఠానీ మిక్స్చర్ తినేవాళ్ళము. లేకపోతే మేము ఇంట్లో భోజనంతో పాటు మ్యాంగోస్ తినేవాళ్ళం. మా మామయ్య హాస్పిటల్కి వెళ్ళేదాన్ని, లేకపోతే ఇంట్లో ఉండేదాన్ని, లేకపోతే మా తాతయ్య షాప్కి వెళ్ళేదాన్ని. మా తాతయ్య షాప్లో బట్టలు చూస్తాను, ఆడుకుంటాను, ఇంకా డ్రాయింగ్ చేస్తాను. నాకు ఇండియాకి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. అందరికీ నమస్కారం. నా నేము కృష్ణవంశీ. నాన్న తాత హైదరాబాద్లో ఉంటారు. అమ్మమ్మ తాత అమ్మమ్మ ఉంటారు. ఇండియా వెళ్ళినప్పుడు నాన్న తాతతో ఆడుకున్నాను, అమ్మమ్మ తాతతో ఆడుకున్నాను. బోలన్నీ మామిడికాయ తిన్నాను, బోలన్నీ కొబ్బరి పన్నాలు తాగాను. గోదావరి షిప్ ఎక్కాను. బీచ్లో ఆడుకున్నాను. బీచ్లో చిన్న చిన్న పీతలు వెనకాల పరిగెత్తాను. పిన్ని, బాబాయ్, మావయ్యతో ఆడుకున్నాను. చాలా ఎంజాయ్ చేశాను. యుగట తెలుగు ప్రజలకు నమస్కారం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. భారతదేశం వెళ్ళినప్పటి నా అనుభవాలు మీకు తెలుపుతున్నాను. భారతదేశం వెళ్ళగానే అమ్మమ్మ, తాతయ్య, పెద్దమ్మలు, అక్కయ్యలు అందరూ ఆప్యాయంగా హత్తుకున్నారు. అప్పుడు నాకు ఆనందం కలిగింది. ఇంకో రోజు ఉగాది పండుగ వచ్చింది. అప్పుడు అమ్మమ్మ ఉగాది పచ్చడి, ఉబ్బట్లు, పులగార చేసింది. అవి బాగా నచ్చాయి. నా మిత్రులతోని గోళీలు, దొంగ పోలీసు, కోతి కొమ్మచ్చి ఆడుకున్నాను. ఇంకా ఉద్యానవనాలు ఉలాయాత్రికి వెళ్ళాను. అందరు బంధువులు ఇంటికి వెళ్ళాను. వాళ్ళు ప్రేమగా చూశారు. మా మామయ్య పెళ్ళికి వెళ్ళాను. అక్కడ మిత్రులు, బంధువులు ఉన్నారు. వాళ్ళతోని ఆడుకున్నాను. అందుకే ఎప్పుడెప్పుడు భారతదేశం వెళ్ళాలనిపిస్తుంది. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు ప్రణీత. నేను 3 విమానంలో ఎక్కి హైదరాబాద్ దగ్గర మా అప్పమ్మ తాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మీకు అప్పమ్మ అసలు ఎవరో తెలియదు కదా. మా నాన్నకి ఏమంటానంటే అప్ప అంటాను. అప్పకి అమ్మ కాబట్టి అప్పమ్మ అంటాను. ఉగాది రోజున రామరాజంకులు బాగా పాడినందుకు నాకు వంశ బహుమతి ఇచ్చాడు. మా
ఆ బహుమతి చూశాక మా అప్పమ్మ తాత చాలా మెచ్చుకున్నారు. మా తాతగారు గోల్కొండ బిర్లా మందిర్కి తీసుకెళ్ళారు. నాకు గోల్కొండ బాగా నచ్చింది. చార్మినార్ దగ్గర బ్యాంక్ గాజులు తీసుకున్నాను. అప్పుడు రైలు ఎక్కి విశాఖపట్నంలో అమ్మ తాతగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మాయ పెళ్లి కోసం మేము బస్ ఎక్కి కాకినాడకి వెళ్ళాము. అప్పుడు బీచ్కి వెళ్ళి బీచ్ దగ్గర బాగా ఆడుకున్నాను. అప్పుడు మళ్ళీ రైలు ఎక్కి హైదరాబాద్ దగ్గర